Hi guys, this is your Venkat, professional fitness trainer and lifestyle coach. This is your favorite fitness channel, Venkat Fitness. సో చాలామందికి ఉన్న కామన్ డౌట్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు లేకపోతే ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లేదు ఒక ఫోటోషూట్ చేసుకునే ముందు లేదు ఒక బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ చేసే ముందు బాడీని అనాలిసిస్ చేసుకుంటే కనుక కొన్ని వీక్ పాయింట్స్ అనేది కనపడితే సో దీన్ని లాస్ట్ ఆ పీరియడ్లో అంటే కటింగ్ ఫేజ్లో ఎస్పెషల్లీ దాన్ని గెయిన్ చేద్దాం అనుకుంటారు. ఈ కామన్ మిస్టేక్ గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో ఎప్పుడైతే మీరు క్యాలరీ డెఫిసిట్లో ఉన్నారో, ఎప్పుడైతే మీరు ఫ్యాట్ లాస్లో ఉన్నారో, ఎప్పుడైతే మీరు బిలో మెయింటెనెన్స్ క్యాలరీస్ ఇంటేక్ తీసుకుంటున్నారో, సో అక్కడ మీరు ఉన్న మసిల్ ఏదైతే ఉందో దాన్ని సస్టైన్ చేసుకుంటూ దాన్ని ప్రాపర్గా ట్రైన్ చేసుకుంటూ రికవరీ అంటే ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి మసిల్ రికవరీ కోసం, మసిల్ మెయింటెనెన్స్ కోసం, ఆ మసిల్ సస్టైనబిలిటీ కోసం మీరు డైట్ చేస్తారు, అంతేగాని మసిల్ గ్రోత్ కోసం చేయరు కదా. ఎందుకంటే దాన్నే కదా క్యాలరీ డెఫిసిట్ అనేది. సో ఇక్కడ లేని మసిల్ అంటే రా మెటీరియలే లేదు అక్కడ, లేకుండా మసిల్ గ్రోత్ ఎక్కడి నుంచి క్రియేట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే ఇమేజ్ చూసుకున్న తర్వాత లేదా ఫోటో వీడియో చూసుకున్న తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాంటీరిడెల్టైడ్ అనేది కొంచెం వీక్గా ఉంది. సో దీన్ని డెవలప్ చేద్దాం ఇన్ కటింగ్ ఫేస్లో మీరు గోల్ పెట్టుకుంటే అది ఎలా పాసిబిలిటీ ఉంటుంది? 100% ఉండదు. సో అన్లెస్ యూఆర్ ఎ బిగినర్, మీరు ఒక అడ్వాన్స్డ్ కానీ ఇంటర్మీడియట్ పర్సన్ అయితే కనుక ఉండదు. అలా ఉండాలంటే ఏంటి? క్యాలరీ సర్ప్లస్లో ఉండాల్సిందే కదా. అంటే రా మెటీరియల్ అనేది మ్యాండేటరీ. రా మెటీరియల్ లేకుండా మసిల్ ఫార్మేషన్ ఎక్కడవుతుంది? సో మీరు ఎప్పుడైతే కటింగ్ ఫేస్లో ఉన్నారో, మీరు ఫ్యాట్ లాస్లో ఉన్నారో, మీరు ఉన్న మసిల్ని సస్టైన్ చేసుకుంటూ మీరు చేసే ఎక్సర్సైజ్ని మసిల్ని స్టిమ్యులేట్ చేసుకుంటూ ఫ్యాట్ లాస్ అంటే కటింగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫ్యాట్ అనేది కట్ అవుతుంది ఇక్కడ. అంతేగాని రా మెటీరియల్ లేకుండా మసిల్ అనేది పుటాన్ చేయలేరు, మసిల్ని డెవలప్ చేయలేరు. మసిల్ని డెవలప్ చేయాలంటే ఎండ్ ఆఫ్ ద డే క్యాలరీ సర్ప్లస్లో ఉండాల్సిందే. కాబట్టి కటింగ్ ఫేజ్లో మీరు లేని మసిల్ని క్రియేట్ చేయడం అనేది కుదరదు. ఆ మిస్టేక్ కనుక మీరు చేద్దామని రిపీటెడ్ మూమెంట్స్ సో ఫ్రీక్వెన్సీ పెంచి ఇంటెన్సిటీ పెంచి చేస్తే ఇంజురీస్ కానీ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవుతుంది, కానీ మీరు అనుకున్న పాజిటివ్ రిజల్ట్స్ అనేది రాదు. సో గైస్, మీకు ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో బేసిక్ సమరీ ఏంటి అంటే వీడియోలో మీరు కటింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు, ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు లేని మసిల్ని అంటే వీక్ పాయింట్స్ పైన ఎక్కువగా టార్గెట్ పెట్టాల్సిన అవసరం లేదు డెవలప్ చేసుకోవడానికి. ఒకవేళ డెవలప్ చేసుకుందామని టార్గెట్ పెట్టినా సరే ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవుతుంది, కానీ రా మెటీరియల్ లేకుండా మసిల్ డెవలప్మెంట్ అనేది ఉండదు. వాస్కులారిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఫ్యాట్ అనేది కట్ అవుతుంది, అంతవరకే. కానీ మసిల్ గ్రోత్ అనేది ఉండదు, ఎందుకంటే మీరు క్యాలరీ డెఫిసిట్లో ఉంటారు కాబట్టి. So guys, I hope you like this information. Thank you guys. See you soon.